ఎండవేడిమి రోజురోజుకు పెరగడంతో విజయవాడ నగరవాసులు అల్లాడిపోతున్నారు. రోడ్ల మీదకి రావాలంటేనే జనం భయపడుతున్నారు. 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. వచ్చే 2 రోజుల్లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. మే నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశాలున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడ నగరంలో ఎండ తీవ్రత అయితే రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మే నెల కావడంతో దాని ఎఫెక్ట్ అనేది స్పష్టంగా కూడా నగరవాసులపై పడుతుంది. సాధారణంగా వేరువేరు నగరాలతో పోలిస్తే విజయవాడ నగరానికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం అనేది ఈసారి ఏడాది మార్చి నెలాఖరు నుంచి మొదలైంది. ఇప్పుడు మే కూడా వచ్చిన నేపథ్యంలో రోజు కూడా కృష్ణా అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. అయితే వాటికి సంబంధించి ఆ ఎండ తీవ్రత అయితే 47 డిగ్రీల వరకు ఉన్నట్టుగా కూడా నగరవాసులు ఇబ్బంది పడుతున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. మధ్యాహ్నం సమయంలో అసలు ఎవరు కూడా బయట రోడ్ల మీద అత్యవసరం ఉంటే తప్ప రోడ్ల మీదకి రావద్దని కూడా అధికారులు కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. ప్రధానంగా అటు ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా కృష్ణా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో రానున్న రోజుల్లో అంటే ఆదివారం వరకు పరిశీలిస్తే 47 డిగ్రీలు అంటే 45 నుంచి 47 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అధికారులు కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా స్పష్టంగా ప్రకటనలో చెప్తా ఉన్నారు. 47 మండలాల్లో తీవ్ర వడగాలులు, 88 మండలాల్లో వడగాలులు ఇక ఎక్కువగా వేస్తాయి కాబట్టి వాటి ప్రభావం వల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరు కూడా రోడ్ల మీదకి అత్యవసరం అయితే తప్ప రోడ్ల మీదకి మధ్యాహ్నం వేళల్లో రావద్దని కూడా చెప్తా ఉన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రధానంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవైనా అత్యవసర పనులు ఉంటే ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే చూసుకోవాలి. ఆ తర్వాత సమయాల్లో అయితే ఎక్కువగా రోడ్ల మీదకి రావద్దు. ఇక ఈ వేడి కారణంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. నిమ్మకాయ నీరు కానీ, కొబ్బరి నీరు కానీ, మంచినీరు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే కొంత మంచిదని కూడా చెప్తా ఉన్నారు. ఇదే సమయంలో ఉక్కపోత కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా ఉంటా ఉంది. సాయంత్రం వేళల్లో అసలు కనీసం ఉక్కపోతతో ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితులు అయితే నగరవాసులు కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రతకు అయితే తీవ్ర ఇబ్బందులు విజయవాడ నగరవాసులు పడుతున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఈ ఆదివారం వరకు కూడా ఈ ఉష్ణోగ్రతల స్థాయి ఇంకా పెరుగుతుందని అయితే మనకి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మురళితో శ్రీకాంత్, విజయవాడ నుంచి.